అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ వందే శ్రీరంగనాయకీ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి బిల్లిపుత్తూరులోని విష్ణు చిత్తిన ఇంట తులసి బృందావనంలో పసిపాపగా కనిపించి ఆ పూజారికి మానసపుత్రిక అయింది. అమ్మ పాటలతోటి అల్లారు ముద్దుగా తన చేష్టలతోటి ఆయనని మైమరిపించింది. అలాగే ఆ తల్లి, ఆ జగన్మాత స్వామిని మీరిలా సేవించాలి, మీరిలా సేవ చేస్తే మీకు స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పలేదు, తాను ఆచరించి చూపించిందనమాట. ఎందుకంటే అమ్మ కదా, అమ్మ ఎలా ఉంటే బిడ్డలు కూడా అదే మార్గాన నడుస్తారు. కాబట్టి ఆ అమ్మ తను స్వామిని ఎలా సేవించాలో చూపించిందనమాట. అంటే స్వామిని ఇలా మీరు కొలుచుకోండిరా, మీకు తండ్రి అనుగ్రహం కలుగుతుంది. స్వామిని ఇలా సేవించుకోండి, ఆ తండ్రి యొక్క కృపా కటాక్షాలు మీకు ఉంటాయి. ఆ స్వామిని ఇలా పూజించండి, ఆ స్వామి మీకు అండగా నిలబడతాడు అని చెప్పకనే చెప్పిందనమాట. అమ్మ తిరుప్పావై రచించి ఆ పాసురాలు అంటే స్వామిని అమ్మ ఎలా సేవించుకుందో అదే కదా పాసురాలంటే. కాబట్టి ఆ తల్లి యొక్క బాటలో మనం కూడా నడుద్దాం. అమ్మ ఏం చేసింది, ఆ రంగనాథుణ్ణి కృష్ణుడుగా తను గోపికగా భావిస్తూ, ఆ ఊళ్ళో ఉన్న అందరు అమ్మాయిల్ని కూడా గోపికలుగానే భావిస్తూ వాళ్ళందరినీ రోజుకొక తీరుగా నిద్ర లేపటము, ముగ్గులు వేయటము, స్నానాలు చేయటము, స్వామిని ఆరాధనలు చేయటము, తర్వాత ఆమె కోరుకున్న విధంగానే స్వామిని వివాహం చేయటం అంటే వలపించుకొని వివాహం చేసుకుంది ఆ అమ్మ. స్వామిలో ఐక్యమైంది. అంటే మహాలక్ష్మి గోదాదేవిగా అవతరించి ఆ శ్రీహరి రంగనాథుడిగా అవతరిస్తే ఆ జగన్నాథుడిని, ఆ జగన్మాత వలచి వివాహం చేసుకుందన్నమాట. అవే కదా ఈ నెల రోజులు జరిగేటువంటి ఈ పాసురాలే శ్రద్ధగా వింటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఆది దంపతులైన గోదా రంగనాథుని యొక్క కృపకి మనము పాత్రులమవుదాము. అంతేకాకుండా ఆది దంపతులకు ముగ్గులంటే ఇష్టం కాబట్టి రోజుకొక్క ముగ్గు వేసి వాటిని మనం ఆహ్వానిద్దాం.